విస్మరించడంతో ఎన్నికలలో పోటీ చేసినందుకు సీటు రాక రాజకీయ నిరుద్యోగిగా మారిన జీవి హర్ష కుమార్ మాలలను రెచ్చగొట్టి తాను రాజకీయంగా లబ్ధి పొందుతామని చూస్తున్నారని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగా విమర్శించారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం సాగిస్తున్న ఎంఆర్పీఎస్ పోరాటం పంజాబ్ సుప్రీంకోర్టులో కేసు వేసిన ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని అన్నారు. ఇక వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అలాగే నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం ఉంటే న్యాయ పోరాటం చేయండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ రోజు వర్గీకరణ చెల్లదని చెప్పి మాలమహనుడే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళి వర్గీకరణ కొట్టించింది. మరి మేము చేయాల్సిన న్యాయ పోరాటమే కదా. ఒక పక్క మందకృష్ణ మాదిగ గారు, అనేక సంఘాలు, అనేక మంది రాజకీయ పార్టీలో ఉండబడే మాదిగ మేధావులు, అనేక మంది బయట నుంచి వచ్చినటువంటి మాదిగ మేధావులు, వీళ్ళందరూ కూడా ఎవరి పోరాటం వాళ్ళు చేశారు. ఆ పోరాటం ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. మరి ఈ తీర్పు అనేది ఈ రోజు వచ్చింది కాదు. 2020లోనే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ వచ్చింది కదా. అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ అనుకూలంగానే మరి పంజాబ్ 2010లోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. పంజాబ్ వెస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు 2020లో జడ్జిమెంట్ వచ్చింది కదా. ఆ జడ్జిమెంట్ ప్రకారం మాకు అధికారం సరిపోవట్లేదు, మేము 3 మాత్రమే ఉన్నాము, 5 లేదా 7 ధర్మాసనానికి